హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ డీజీక్యూఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి సంస్థ నుంచి దాదాపు మనకి 4 ఇయర్స్ తర్వాత గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి సాలరీ ఉంటుంది, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ రైల్వేకి అండ్ ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి. మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ క్లాస్కి సంబంధించి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ఎవరైతే తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో, అది కూడా సెప్టెంబర్ మంత్ కల్లా జాబ్లో చేరాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. అండ్ ఇక ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ప్యాటర్న్ కూడా చూడండి. ఏదైతే ఇప్పుడు మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ని భర్తీ చేస్తాం కదా, వీటికి మీకు సెలక్షన్లో వచ్చేసి ఒకే ఒక సింగిల్ రిటర్న్ టెస్ట్ పెడతారు. ఆ యొక్క ఎగ్జామినేషన్లో కూడా ఎటువంటి నెగటివ్ మార్క్స్ అయితే లేవన్నమాట. అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు, ఆన్సర్స్ అనేవి పెట్టవచ్చు అనమాట. ఇందులో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూడండి. మనకి రెగ్యులర్గా పడేటువంటి గవర్నమెంట్ జాబ్స్లో ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంది. మీరు ప్రత్యేకంగా వేరే సిలబస్ కూడా ప్రిపేర్ అయ్యే పని లేదు. ఇక్కడ చూడండి, మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇదే టాపిక్స్ నుంచి మీకు ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 25 మార్క్స్. కేవలం మీకు 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెడతారు. 10th క్లాస్ లెవెల్లోనే మీకు సిలబస్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే వాళ్ళే ఇచ్చారు. ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఒక చిన్న ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారనమాట. అది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఆ ట్రేడ్ టెస్ట్లో 100 మార్కులకి కనీసం 40 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. తక్కువ పోటీతో మీరు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టొచ్చు. అది కూడా మనం ఎక్కడో పోస్టింగ్ కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మన హైదరాబాద్లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే ఈ నోటిఫికేషన్ అనేది మనకి పబ్లిష్ అనేది చేశారు. ముందుగా జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూడండి. మనకి ప్రజెంట్ వచ్చేసి ప్రింటెడ్ న్యూస్ పేపర్లో, అంటే మనకి ప్రింటెడ్ ఫార్మాట్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ పబ్లిష్ అయింది. మనకి అఫీషియల్ వెబ్సైట్లో అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో నోటిఫికేషన్ వచ్చేసి 18th జూలై రోజు వెబ్సైట్లో పెడతారు. అండ్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అదే రోజు స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th ఆగస్ట్ వరకు మీరు అప్లికేషన్ అది వాళ్ళకి పంపించాలి. ఇది మనకి ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. మీకు సపరేట్గా ఈ యొక్క జాబ్స్కి మనము ఎలా అప్లై చేయాలి డీటెయిల్ వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. జాబ్స్కి సంబంధించి చాలామంది ఏంటంటే అసలు వీడియో చూడకుండానే డైరెక్ట్గా అప్లై లింక్ ఏది అని చెప్పేసి పెడతా ఉంటారు కామెంట్స్లో. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అసలు అర్థమవుతుంది ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంది అనేది. ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఆఫ్లైన్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్లో ఫార్మాట్ ఇచ్చారో ఇదే మనకి 18th జూలై రోజు డైరెక్ట్గా మనకి వెబ్సైట్లో నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా పెడతారు. అప్లికేషన్ ఫామ్ అనేది ఏం చేయాలంటే మీరు బ్లాక్ లేదా బ్లూ పెన్ తోటి మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీ లేటెస్ట్ రీసెంట్గా దిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించేసి దాని మీద ఫోటో అతికించిన తర్వాత సైన్ పెట్టేసేసి మీ డీటెయిల్స్ ఇక్కడ ఏదైతే అడిగారో అప్లికేషన్ ఫామ్లో మీ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి, తర్వాత ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా మనం అప్లికేషన్ ఫామ్లో అయితే రాసిస్తామన్నమాట. మీకు అందుకే చెప్తున్నాను, సపరేట్గా వీడియో చేస్తాను అప్లికేషన్ అనేది ఏ విధంగా పంపించాలి అనేది. ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం నాకు కామెంట్లో అయితే తెలపండి. ఎవరైతే అప్లికేషన్ ప్రాపర్గా ఫిల్ చేసి మనము ఎటువంటి మిస్టేక్స్ లేకుండా వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేస్తాము. వాళ్ళకి మాత్రమే మనకి అప్లికేషన్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అవుతారు కదా,
వాళ్ళకి మాత్రమే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మనకి అప్లికేషన్ ఏ అడ్రస్కి పంపించాలి, సో మనకి ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు, చెప్తాను మీకు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి పే స్కేల్ ఎంత ఉంటుంది, మనకి పే స్కేల్ వచ్చేసి గ్రూప్ సి టెక్నీషియన్స్ ఉద్యోగాలకి మీకు పే లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 నుంచి 56,000 వరకు ఉంటుంది. సో దీంతో పాటు ఇంకా మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు దాదాపుగా 38,000 లోపు అయితే మీకు సాలరీ ఉంటుంది. అంటే మనకి 40,000 ఎబో అయితే ఉండదు, 40,000 బిలోనే మీకు సాలరీ ఉంటుంది. ఎందుకంటే ఇది లెవెల్ 1 జాబ్ అనమాట. సో లెవెల్ 1 అంటే మనకి బేసిక్ పే వచ్చేసి 18,000. సో దీంతో పాటు అలవెన్సెస్ కలుపుకొని ఆ విధంగా సాలరీ ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి పోస్టింగ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, మనకి ఇక్కడ చూడండి, మనకి పోస్టింగ్ వచ్చేసి తెలంగాణలో సంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి ఎడ్డో మైలారం లొకేషన్లో మనకి ఈ సంస్థ ఉంది. అంతేకాకుండా చెన్నైలో ఉంది. అండ్ ఇంకా మనకి చెన్నైలోనే ఆవాడి అనేటువంటి లొకేషన్లో కూడా మనకి 3 లొకేషన్స్లో ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో మనకి మన తెలుగు వాళ్ళకైతే మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక డీజీక్యూఏ ఆఫీస్లో మీరు చక్కగా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి, మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఇది మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ మినిస్ట్రియల్ జాబ్. ఇది మనకి 15 టెక్నీషియన్ వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వేకెన్సీస్ వచ్చేసి మనకి ఫిట్టర్ ఆటో విభాగంలో 7 ఉన్నాయి. అండ్ ఎలక్ట్రీషియన్ మేట్కి సంబంధించి 2, అండ్ అలాగే ఎలక్ట్రీషియన్ మేట్, ఫిట్టర్ ఆటో, లేబర్ అని చెప్పేసి ఇక్కడ లొకేషన్స్ల వారీగా అక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారనమాట. సో వీటికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అండ్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా డీటెయిల్స్లోనే ఇచ్చారు. అండ్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మాత్రం మినిమం 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండి లేబరర్ ఉద్యోగాలకి అయితేనేమో మీరు ఏ విభాగంలో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ ఐటీఐ చేసినా, ఏ డిసిప్లిన్లో, ఏ ట్రేడ్లో ఐటీఐ చేసినా లేబరర్ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఎలక్ట్రీషియన్ మేట్ అని చెప్పేసి, ఫిట్టర్ ఆటో అని చెప్పేసి ఏదైతే పోస్ట్ ఉన్నాయో సో వాటికి మాత్రమే మీరు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అనేది పాస్ అయితే వాటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సే. అండ్ మనకి లేబరర్కి సంబంధించి వేకెన్సీ వచ్చేసి జనరల్లో ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అది చేసేసుకోవచ్చు. ఫిల్ చేసి దానికి మీ క్వాలిఫికేషన్ అంటే క్యాస్ట్, మిగతా అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సైన్ పెట్టేసేసి అప్లికేషన్స్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ద కంట్రోలర్ కలెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, హెవీ వెహికల్స్, పోస్ట్ బాక్స్ నెంబర్ 20, ఆవడి, చెన్నై 600054 ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ పంపించాలి. అండ్ అంతేకాకుండా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ పోస్ట్ ఆఫీస్లో తీసుకొని దాని మీద 55 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. ఎందుకంటే అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్ అనేది మనకి పోస్ట్ ద్వారానే పంపిస్తారు. సో మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది సెండ్ ఇచ్చారని చెప్పేసి ఇచ్చారు. సో మీకు డీటెయిల్ వీడియో సపరేట్గా చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.